మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నేపాల్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలోనే అక్కడ చిక్కుకున్నటువంటి తెలుగు వారిని సురక్షితంగా తీసుకువచ్చారు. ప్రస్తుతం తిరుపతి ఎయిర్పోర్ట్లో ఉన్నాను. ఇప్పటికే కాఠ్మండు నుంచి 144 మందితో స్పెషల్ ఫ్లైట్ ఏర్పాటు చేశారు. సో అక్కడ నుంచి వైజాగ్ వచ్చినటువంటి ఫ్లైట్ దాదాపు 104 మంది అక్కడ దిగేశారు. అయితే తిరుపతి ఎయిర్పోర్ట్కి అంటే రాయలసీమలో ఉన్నటువంటి వారంతా కూడా 40 మంది ఇప్పటికే ల్యాండ్ అయినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఎయిర్పోర్ట్ నుంచి వాళ్ళు బయటకు వచ్చున్నారు. వాళ్ళతో మాట్లాడదాం. ఎక్కడమ్మా మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? కడప. అంటే అక్కడ నుంచి ఎటువంటి సిచ్యువేషన్స్తో బయటపడ్డారు? మేము చాలా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉంటామండి. సార్ లోకేష్ గారు బాగా హెల్ప్ చేశారండి. అంటే నిన్న వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు, మీరు మాట్లాడారు. సో ఏ సిచ్యువేషన్లో ఉన్నారండి? ఎక్కడున్నారు అసలు? మాకేం సిచ్యువేషన్ అంత క్రిటికల్ కాదు. మేము ఏమీ లేదని బయలుదేరాము. బయలుదేరిన కొద్దిసేపటికే వాళ్ళు వచ్చి ఒక ఇంత రాళ్ళు తీసుకొని వచ్చినారు. వాకిలు తెరచమన్నారు, తెరవలేదు, కొట్టారు. బస్ అంతా పగలగొట్టారు. ఇంకా వెంటనే తిప్పుకొని వచ్చి మళ్ళీ మా లాడ్జిలో మేము ఉంటుంది. ఏ పర్పస్ మీద వెళ్ళారు? మేమా టూర్ వెళ్ళామండి, నేపాల్ యాత్ర. సో ముగించుకున్నారా? నేపాల్ యాత్ర ముగించుకున్న తర్వాత ఇన్సిడెంట్ జరిగింది. ఇంకా కాశీకి వెళ్ళాల్సింది. ఇంకా ఈ ఇన్సిడెంట్ వల్ల వచ్చేసినాం. సో ఎట్లుంది ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం? చాలా సపోర్ట్ చేశారండి, చాలా. మేము ఇప్పుడు ప్రాణాలతో వచ్చినాము అంటే అంత వాళ్ళ దయ. కడప నుంచి వస్తున్నటువంటి మహిళల్ని చూస్తున్నాం. సో ఇంకా చాలా మంది ఉన్నారు ఇక్కడ, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం. ఎక్కడి నుంచి వచ్చారు? మీ ఊరు ఎక్కడ? మైదుకూరు సార్. అంటే టూర్ వెళ్ళారా లేకపోతే మరేదైనా? టూర్ వెళ్ళాము, నేపాల్ టూర్. సో అక్కడ ఎటువంటి సిచ్యువేషన్? హోటల్ రూమ్లో ఉన్నంత వరకు ఏం అనిపించలేదు సార్. కొంచెం ఒకసారి బయటకు వచ్చేసరికి గలాటలు జరుగుతుంటే మళ్ళీ వీళ్ళను కాంటాక్ట్ అయ్యి వచ్చాము. గవర్నమెంట్ నుంచి ఎటువంటి సహకారం ఉంది? ఎవరు మాట్లాడారు? చాలా రెస్పాండ్ అయినారు సార్. నారా లోకేష్ గారే డైరెక్ట్గా మాట్లాడారు, బాగా రెస్పాండ్ అయ్యారు సార్. ఎవ్రీ 1 అవర్కి రిపోర్ట్ తీసుకుంటూనే ఉన్నారు, ఎలా ఉంది సిచ్యువేషన్, నేను హెల్ప్ చేస్తాను, మీరు అక్కడే ఉండండి, జాగ్రత్తగా ఉండండి అని బాగా హెల్ప్ చేశారు సార్ గవర్నమెంట్. చూస్తున్నా కదా మహిళలు అంటే ఇక్కడ ప్రాణాలతో బయటపడినందుకు వాళ్ళు హర్షమైతే వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడి నుంచి? మీ ఊరు ఏదమ్మా? కడప సార్. ఏంటి టూర్ వెళ్ళారా? అవును సార్. అక్కడ చూసారు కదా సిచ్యువేషన్ ఎలా ఉంది సార్? ఒక 8 days అయితే చాలా ప్రశాంతంగా ఉన్నింది. 9th డే స్టార్ట్ అయిపోయింది. మేము ఫస్ట్ వెళ్ళాము, 9th డే స్టార్ట్ అయిపోయింది అల్లర్లు. కానీ మాకు అది అంత బాగా తెలియలేదు, ఎందుకంటే మేము రూమ్లో స్ట్రక్ అయిపోయాం. మా మేనేజర్ గారు ఎక్కడికి వద్దమ్మా, బాగాలేదు పరిస్థితి అన్నారు. కానీ నైట్కి వాళ్ళకి ఏదో న్యూస్ వచ్చిందని స్టార్ట్ అయిపోయి నేపాల్ దాటుకుందాము అని చెప్పి జస్ట్ బస్సు ఎక్కాము. 1 kilometer వెళ్ళామండి. రాళ్లలో ఇంత లావు రాళ్ళు తీసుకొని మొత్తం బస్సు పగలగొట్టేశారు. అట్లా వెనక్కి తిరిగేసి మళ్ళీ హోటల్కి వచ్చాం. వాళ్ళు కూడా చాలా బాగా చూసుకున్నారు మమ్మల్ని. వెంటనే రిసీవ్ చేసుకొని మళ్ళీ రూమ్స్ ఇచ్చేసి ఇంకా బయటికి వెళ్ళొద్దు అని 2 days పెట్టేశారు. ఈ లోపల టోల్ ఫ్రీ నెంబర్స్ మేము అప్రోచ్ అయ్యాము గవర్నమెంట్ని. వాళ్ళు చాలా ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యారండి. అలా అంటే సెక్రటరీ నుంచి నిమిషానికి ఎవరికి నెట్ ఉందో వాళ్ళ నెంబర్లన్నీ పంపించాము మేము. వాళ్ళకి నిమిషానికి ఒకసారి ఫోన్ వస్తూనే, అమ్మ మీరు పలానా చోటు ఉండండి, మీరు బయటికి రాకండి, ప్యానిక్ అవ్వకండి, జాగ్రత్తగా ఉండండి, మీకు ఏం కావాలో అడగండి, మేము క్షణాల మీద మీకు అరేంజ్ చేస్తాము అని ఎప్పటికప్పుడు స్పందిస్తున్నాం. మాకు పూర్తి నమ్మకం అయితే వచ్చేసింది. 2 days కానీ 3 days కానీ మమ్మల్ని ఖచ్చితంగా తీసుకెళ్తారు, సేఫ్గా తీసుకెళ్తారు. సో మళ్ళీ మేము మా బస్సును కొంచెం రిపేర్ చేసుకుని వెళ్దామన్నా కూడా మేము రామండి. మా గవర్నమెంట్ భరోసా ఇచ్చింది, మేము గవర్నమెంట్తోనే వస్తాము అని అందరం గట్టిగా పట్టుకొని ఉన్నాము. గవర్నమెంట్ కూడా అంత బాగా స్పందించింది, మమ్మల్ని చాలా క్షేమంగా తీసుకొచ్చింది. తీసుకురావడమే కాదు, ఇక్కడ అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగా చేసింది సార్. క్షణానికి మాకు ఫుడ్ అరేంజ్మెంట్స్ కానీ అన్ని బాగా చేశారు. సో అరేంజ్ చేసినారు, గవర్నమెంట్ నుంచి చాలా సహకారం ఉందని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్నారు. ఎక్కడమ్మా మీ ఊరు ఎక్కడ? కడప సార్, మాది కడప. సో అక్కడ ఎలాంటి సిచ్యువేషన్ చూసారమ్మా మీరు? చాలా భయంకరమైన సిచ్యువేషన్ చూసాం సార్. మేము అసలు మా పేరెంట్స్కి ఎవరికి చెప్పలేదు మేమైతే ఇప్పటి వరకు. అక్కడ మేము చేసిన ప్రాబ్లమ్స్ గురించి కూడా భయపడతారనేసి మేము ముక్తినాథ్ తర్వాత అక్కడ అవన్నీ దర్శనాలు అయితే బాగా జరిగినాయి. కాఠ్మండుకి వచ్చి పశుపతి దేవాలయం చూసుకొని ఈ రూమ్కి వెళ్ళాము. అప్పుడే కర్ఫ్యూ స్టార్ట్ అయింది. విపరీతమైన గలాటాలు, మంటలు అవన్నీ వచ్చాయి. మేము భయపడిపోయాము.
సరే ఇంకా ఆ రోజు ఎవరికి ఏం చెప్పలేదు. నైట్ బయలుదేరి కాశీకి వెళ్దామని వచ్చేసాం. మా బస్సు పైన అటాక్ జరిగింది. మాకంటే ముందు బస్సు కూడా అటాక్ జరిగి మొత్తం అన్ని దోచుకున్నారని చెప్పారు. మా డ్రైవర్ తెలివిగా ఏం చేశాడు, ఓపెన్ చేయలేదు డోర్ ఓపెన్ చేయకున్నప్పుడు మొత్తం రాళ్ళతో పెద్ద పెద్ద రాళ్ళు 10-15 మంది దుండగుళ్ళు రాళ్ళతో కొట్టి అద్దాలని పగిలిపోయినాయి. ప్రాణమే మీద విలువిల్ల అరుపుల కేకలతో అల్లాడిపోయినారు మొత్తం అందరూ. దేవుడి దయలు ఎవరికి దెబ్బలు తగలేదు. తర్వాత మార్నింగ్ సార్కి వాళ్ళకందరికీ ఫోన్లు చేశాము. సార్ వెంటనే స్పందించి మాకు ఎప్పటికప్పుడు మొత్తం ఒక ఫ్లైట్ అరేంజ్ చేసి వైజాగ్ అక్కడి నుంచి ఇక్కడికి, ఫ్లైట్లో కూడా బాగా స్నాక్స్ కానీ మా నుంచి ఫుడ్ లేదు మాకు. వైజాగ్ ఫ్లైట్లో స్నాక్స్ అరేంజ్ చేశారు, కడప ఫ్లైట్లో స్నాక్స్ ఇస్తారు. పిల్లలు వచ్చి అసలు కలుస్తామనే నమ్మకం లేదు వాళ్ళకి. సో అలాంటి క్రమంలో పిల్లల్ని చూసి వాళ్ళు ఎంత భావోద్వేగం గుర్తుంది. అంటే మీకు తిరిగి భారత్కి వస్తామని చెప్పి నమ్మకం ఉందా? లేదండి, చాలా గొడవలు జరిగినాయి ఇక్కడ. మా బస్సు మీద అంతా రాళ్ళు వేసి మొత్తము అద్దాలన్నీ పగలగొట్టినారు. ఎప్పుడైతే లోకేష్ గారు వీళ్ళు మన గవర్నమెంట్ యాక్షన్ తీసుకొని మమ్మల్ని సేఫ్గా ఇంటికి తీసుకెళ్తామని చెప్పినారు, అప్పుడు మాకు కొంచెం ధైర్యం వచ్చింది. 2 days లాడ్జ్లో రూమ్లలోనే ఉండిపోయినాము. మాకు నిమిషానికి గంటకు ఒకసారి ఫోన్ చేసి మేము ఎట్లున్నాము ఏమని అన్నీ మమ్మల్ని విచారిస్తూ బాగా కేర్ తీసుకొని మమ్మల్ని తీసుకొని వచ్చినందువరకు అందరికీ ధన్యవాదాలు సార్. మన చంద్రబాబు ముఖ్యమంత్రి గారికి, లోకేష్ బాబు గారికి, అందరికీ ప్రతి ఒక్కరికి మాకు ఇక్కడికి తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం సార్. ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతుంది. సో చాలా మంది మహిళలు అంటే టూర్కి వెళ్ళినటువంటి వారందరూ కూడా ఇక్కడికి వస్తారు. మా ఏ ఊరు నుంచి వచ్చారమ్మా? హైదరాబాద్ అండి. ఏపీ వాళ్ళు అందరూ నా రిలేటివ్స్. నేను ఒక్కదాన్నే హైదరాబాద్లో నుంచి వచ్చాను. మా బస్సు మీద దాడి జరిగిందండి. ఒక 20 minutes ఇంక అసలు మేము చనిపోయాం అనుకున్నాము. భయంకరమైన దాడి, అంటే ఒక్క గ్లాస్ కూడా మిగలలేదు. మొత్తం విండోస్ ఇట్లా ఎన్ని రాళ్ళు అంటే అసలు చెప్పలేమన్నమాట. ఇంత కొండరాళ్ళు పగిలాయి. ఇంకా 20 minutesలో ఇంకా అయిపోయింది, మేము మా పని అయిపోయింది అనుకున్నాము. ఇంకా ఎట్లో రివర్స్ తీసి మా డ్రైవరు మమ్మల్ని సేవ్ చేసి మళ్ళీ హోటల్ దగ్గర తీసుకొని వెళ్ళి అక్కడ వెళ్ళిన తర్వాత ఇంకా మేము 1 day ఇంకా అసలు బయటికి రాలేదు. దాని తర్వాత మాకు గవర్నమెంట్ నుంచి సపోర్ట్ వచ్చి చాలా అండి, అసలు నాకైతే నమ్మకం లేదు నిజంగా. నేను ఫ్రాంక్లీ చెప్తున్నాను, చెప్తారు గవర్నమెంట్ కానీ చేస్తారని అయితే నమ్మకం లేదు. మనం ఇంకా వెయిట్ చేసి ఎలాగో వెళ్ళాలనుకున్నాము. కానీ హ్యాట్స్ ఆఫ్ టు ఏపీ గవర్నమెంట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ లోకేష్ గారు అండ్ నారా చంద్రబాబు నాయుడు గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాంటి గవర్నమెంట్ ఉండాలండి. యూత్ ఉండాలి. యూత్ ఉంటేనే ఇది జరుగుతుంది, సాధ్యం అవుతుంది. నేను చెప్తున్నా కదండి, లైవ్గా చూశాను. 1 dayలో within 1 dayలో ఇదంతా సాధ్యమైందండి. అక్కడ ఆర్మీ గానీ లేకపోతే అక్కడ ప్రభుత్వం గానీ ఏమైనా మీకు రెస్పాన్స్? అసలు లేదండి. అంటే మేము ఆర్మీ ఉంటది అని మేము అనుకున్నాము. యాక్చువల్గా అంత పగలు కొడుతుంటే 20 minutes మాకు అసలు ఎవ్వరు లేరు, అసలు ఆర్మీ లేదు, ఏం లేదండి. లా లేదు అక్కడ, లా లేదు. తర్వాత ఇంకా 1-2 days తర్వాత అంటే మేము ఎయిర్పోర్ట్కి వచ్చేటప్పుడు కొంచెం ఆర్మీ అక్కడక్కడ కనిపిస్తుంది, కానీ ఆ దాడి జరిగిన రోజు మాత్రం అసలు ఆర్మీ లేదండి. ఇంకా అయిపోయింది. అంటే మా డ్రైవర్ కానీ వెనక్కి తీసుకొని హోటల్కి తీసుకురాకపోతే అక్కడే ఇంకేమయ్యేదో మేము అసలు అంటే మేము బతుకుతామని అయితే అనుకోలేదండి, మళ్ళీ చూస్తామైతే అనుకోలేదు. లోకేష్ గారితో మాట్లాడారమ్మా? వీడియో కాల్ చేశారు కదా, ఆయన అందరికీ మాట్లాడుతూనే ఉన్నారు. అవును, చేశారండి. అన్ని అడుగుతానే ఉన్నారు, ఎంక్వైరీ చేస్తానే ఉన్నారు. ఎలా ఉన్నారు మీరు జాగ్రత్తగా ఉండండి, పానిక్ అవ్వద్దు, మేమున్నాము అన్న భరోసా ఇస్తానే ఉన్నారు. కానీ మాకు 1 day అంతా అదే గుర్తొస్తుందండి, అదే గుర్తొస్తుంది. ఇంకా తర్వాత చిన్నగా అందరం ఒకళ్ళకొకళ్ళు సపోర్ట్ చేసుకొని మన గవర్నమెంట్ ఇంత సపోర్ట్ చేసింది. మాకు ఎక్కడ అడుగడుగునా అండి, అంటే మాకు అడుగడుగునా వెల్కమ్ వచ్చింది. అసలు నాకు ఎంత హ్యాపీగా ఉందంటే ఇలాంటి గవర్నమెంట్ కావాలండి మన దేశంలో, ఇలాంటి గవర్నమెంట్ తప్పకుండా కావాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి నారా చంద్రబాబు నాయుడు అండ్ లోకేష్ గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళు ఎంత ఎక్సైట్ అవుతున్నారో, కంప్లీట్ గా ఉన్నటువంటి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఏమాత్రం మాకు సహకరించలేదు, కానీ ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఎప్పటికప్పుడు మమ్మల్ని సంప్రదిస్తూ మమ్మల్ని సురక్షితంగా ఇక్కడికి తెప్పించారని చెప్తున్నారు. మీ ఏ ఊరమ్మా? మాది రేణిగుంట అండి, తిరుపతి. టూర్ వెళ్ళారా మీరు? మేమంతా 50 members కలిసి టూర్ వెళ్ళాము. September 1st వెళ్ళాము అండ్ నేపాల్లో ఉన్నాము 1 week. దాని తర్వాత ఇది జరిగింది. అక్కడ ఏంటమ్మా మీరు ఫస్ట్ స్టార్టింగ్ చూసినటువంటి సిచ్యువేషన్? మాకు ఫస్ట్ ఏం తెలియలేదు.
మేము ఎప్పుడైతే స్టార్ట్ అవుదాం అనుకున్నామో కర్ఫ్యూ ఉందన్నారు, నైట్ ఓపెన్ అవుతుందని చెప్పారు. అప్పుడు మేము స్టార్ట్ అవగానే బస్ మీద మొత్తం స్టోన్స్ అవన్నీ వేసి కొంచెం ప్రాబ్లం అయింది. దెబ్బలేం తగలేదు కానీ బాగా భయపడిపోయాము. నెక్స్ట్ డే మార్నింగ్ కాల్ చేసి గవర్నమెంట్కి ఇన్ఫార్మ్ చేయగానే ఇవన్నీ కూడా అరేంజ్ చేశారు మాకు. ఇక్కడ హోటల్స్ వాళ్ళు కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ గవర్నమెంట్ ఏమైనా సపోర్ట్ చేసింది? గవర్నమెంట్ అయితే ఎవరు లేరండి, అసలు మాకు ఎవరు కనిపించలేదు. వాళ్ళు పోలీస్ కానీ ఎవరు కూడా. హోటల్ వాళ్ళు ఓకే మాకు ఉండడానికి స్టే అది ఇచ్చారు, కానీ మన గవర్నమెంట్కి చెప్పాకే తెలిసింది. అక్కడ నుంచి అయితే మాకేం సపోర్ట్ అయితే రాలేదు. ఫైనల్ గా మీరు తిరిగి వస్తారని చెప్పి నమ్మకం ఉంది? నెక్స్ట్ డే ఎప్పుడైతే గవర్నమెంట్ మాట్లాడారో, లోకేష్ గారు కూడా మాట్లాడారు, అప్పుడు కొంచెం ట్రస్ట్ వచ్చింది. ఫస్ట్ అయితే ఆ నైట్ అయితే బాగా భయపడ్డాము అందరం, ఎందుకంటే అక్కడ పోలీసు లేరు, ఎవరు లేరు, ఎవరికి చెప్పాలో తెలీదు అన్నట్లుంది. నెక్స్ట్ డే వీళ్ళు చెప్పాక కొంచెం ధైర్యంగా ఉన్నాము.